అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కావ్య శ్రీనివాస్. జనహిత వాత్సల్య ఫౌండేషన్ 1992 జనవరి 26న స్థాపించారు. ఎంతో మంది అనాథులకు, పిల్లలకు భవిష్యత్తును అందిస్తుంది. వృద్ధులకు, ఆసరా లేని వారికి అండగా ఉంటుంది. మానవత్వానికి నిలువుట అర్థంగా నిలిచింది జనహిత వాత్సల్య ఫౌండేషన్. పిల్లలకి కేవలం భోజనం, వసతి మాత్రమే కాదు, పిల్లలు బయటకు వెళ్లి సమాజంలో బతకడానికి నాణ్యతతో కూడినటువంటి విద్యను కూడా అందిస్తుంది వాత్సల్య ఫౌండేషన్. ముసలి వయసులో తోడుగా అనాథలైన ఈ వృద్ధులను, అలాగే తల్లిదండ్రుల ప్రేమ నోచుకోలేని పిల్లలను ఒక చోట చేర్చి ఒక కుటుంబాన్ని తయారు చేసింది జనహిత వాత్సల్య ఫౌండేషన్. వీళ్ళకి రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ చేస్తూ పోషకాహారాన్ని అందిస్తూ ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటున్నారు వీళ్ళు. దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రజలందరూ కూడా ఎంతో గర్వంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వాత్సల్య ఫౌండేషన్ వారు కూడా ఏమాత్రం తగ్గకుండా అక్కడ ఉన్న పిల్లలతో గణతంత్ర పండుగను, జాతీయ పండుగను ఎంతో కోలాహలంగా, ఎంతో ఉత్సాహంగా, పిల్లల మధ్య సందడితో ఎంతో చూడముచ్చటగా ఉంది. ప్రస్తుతం మనతో పాటు సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, వాత్సల్య ఫౌండేషన్ సెక్రటరీ సాంబశివరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నార్మల్ స్కూల్స్లో ఎలా అయితే జరుగుతుందో దానికి ఏమాత్రం తగ్గకుండా ఇక్కడ జాతీయ పండుగ అయినటువంటి రిపబ్లిక్ డే చాలా ఘనంగా జరుగుతుంది. ఎవరు నిర్వహిస్తుంటారు సార్ ఇది మొత్తం కూడా? ఇది ఒక జనహిత వాత్సల్య అనే ఒక ట్రస్ట్ ద్వారా నడుస్తుందమ్మా. ఇది ఇక్కడ ఒక అనాథ శరణాలయం. దీంట్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఒక 80 మంది పిల్లలు, నిరాధార బాలికలు ఉంటారు. అదేవిధంగా దీనికి అటాచ్గా ఒక హై స్కూల్ కూడా ఉంది. ఈ హై స్కూల్లో మన నిరాధార బాలికలతో పాటు చుట్టుపక్కల ఉండేటువంటి పిల్లలు కూడా వచ్చి ఒక 250 మంది పిల్లలు చదువుకుంటుంటారమ్మా. ఇక్కడ పిల్లలకి చదువుతో పాటు వాళ్ళకి సంస్కారము, వాళ్ళలో వ్యక్తిత్వ వికాసము, మానసిక స్థైర్యము ఇవన్నీ నింపడానికి కోసంగా కరికులంతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, గేమ్స్, యోగా, అదేవిధంగా కోలాటము, భగవద్గీత ఇవన్నీ కూడా మనం పిల్లలకి నేర్పిస్తుంటాము. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు చదువుతో పాటు ఈ యొక్క సంస్కారం పెరగటం, వ్యక్తిత్వ వికాసం పెరగటం, శారీరక దృఢత్వం పెరగటం, దీనికోసం ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మనం పిల్లలకి ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాం. అందువలన ఏ స్కూళ్ళలో లేనటువంటి విధంగా ఇక్కడ మనం చిన్న చిన్న పిల్లల నుంచి దాదాపు ఉండేటువంటి 280 మంది పిల్లల్లో 250 మంది పిల్లల దాకా ఏదో ఒక దాంట్లో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ చూపిస్తున్నారు. స్పోర్ట్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, వేదం కావచ్చు, భగవద్గీత కావచ్చు, లేకపోతే కోలాటం కావచ్చు, కీబోర్డ్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ఏదో ఒక దాంట్లో వాళ్ళ యొక్క ప్రావీణ్యత అనేటటువంటిది వాళ్ళు సంపాదించుకుంటున్నారు. తద్వారా మనం కూడా వాళ్ళకి, ఆ పిల్లలకి అది అందించడానికి తగ్గటువంటి సిబ్బందిని కూడా మనం ఏర్పాటు చేస్తాము. ఇంకో విషయం ఏంటంటే, ఇది నిరాధార బాలికల ప్రాంగణం సొసైటీ యాక్ట్ కింద నడుస్తున్నది. అయినప్పటికీ కూడా నెలకు 14 లక్షల రూపాయలు మనకు ఖర్చు అవుతుంది. 14 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి ఏ విధమైనటువంటి సహాయ సహకారం లేకుండా కేవలం దాతల యొక్క సహాయ సహకారంతో ఈ స్కూల్ కానీ హాస్టల్ కానీ నడుస్తున్నాయి. రెండు కూడా వాళ్ళ యొక్క కేవలం దాతల సహకారంతో నడుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు DKW గవర్నమెంట్ లెక్చరర్ రిటైర్డ్ దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. జనరల్గా రిటైర్డ్ అయిపోయాక లైఫ్ చాలా పీస్ఫుల్గా, ఆనందంగా గడపాలనుకుంటున్నారు. బట్ ఈ టైంలో కూడా మీరు చాలా ఎంగేజీగా సొసైటీ పట్ల ఒక బాధ్యతతో వ్యవహరిస్తున్నారు. మీ రిటైర్డ్ లైఫ్ని ఇక్కడ ఉన్న ఏదైతే స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయో అక్కడ మీరు లెక్చరర్గా టీచ్ చేస్తున్నారని కూడా వినున్నాం. దాని గురించి ఏమంటారు? అమ్మా, అసలు నేను టైరే కాలే, రిటైర్ అనే ప్రశ్న రాదు. నేను రిటైర్ కాకముందే ఈ నారాయణ, రత్నము వీళ్ళందరూ కూడా నన్ను పిలిచారు వాళ్ళ సంస్థల్లో పనిచేయమని చెప్పి. కానీ నేను ఎందుకు వ్యతిరేకించానయ్యా అంటే, భగవంతుడు ఏదో ఇచ్చాడు, ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ నాకేదో పెన్షన్ వస్తుంది, నేను అస్తమించినా కూడా నా భార్యకు కూడా ఇస్తారు. అటువంటిప్పుడు నేను పోయి అక్కడ చేరి ఇంకా సంపాదించాలనే తపన పడడం ఒకటి. రెండోది ఏంటంటే, నేను కనుక పోకపోతే ఇంకొకటికి లైవ్లీవుడ్ అది. ఈ మహానుభావులు ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోవడానికి ముందే మమ్మల్ని అందరినీ పిలిచి నాకు సక్సెసర్ ఎవరు అని ఆలోచిస్తున్నాను, మీ బొట్టోళ్ళు ఒక 4-5 కనుక నాకు చెయ్యి అందిస్తే నేను ఆనందంగా కన్ను మూస్తానన్నట్టుగా చెప్పారు. వీరి పేరు శ్రీ సంగమేశ్వర శాస్త్రి గారు సార్. వాస్తవంగా వారు ఏంటంటే నెల్లూరు జిల్లా కాదు, ఆయన ఈజ్ ఎ గ్రేట్ ప్రచారక్ ఇన్ RSS.
ఆర్ఎస్ఎస్లో పెద్ద ప్రచారక ఆయన ప్రచారకులు ఆర్ఎస్ఎస్ని గురించి హిందూయిజం గురించి చెప్పుకుంటూ పోతూ ఉండేటప్పుడు ఆయనకి ఎందుకు అనిపించిందో ఏమో మనకు తెలియదు. ఆయన భుజస్కంధాల మీదనే ఈ జయ భారత్ హాస్పిటల్ అనేది కూడా పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన నిర్మించాడు దాన్ని. నిర్మించిన తర్వాత ఆయనకు మనము ఏదైనా పేద పిల్లకాయలకు బస్టాండ్లలో ఉంటారు, రైల్వే స్టేషన్లో ఉంటారు, అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కూడా ఉంటుంటారు. మరి అటువంటి వాళ్ళను మనం ఉద్ధరించలేమా అనేటటువంటి భావన ఆయనకు కలిగింది. ఆయన అనాథ అనే మాట ఎప్పుడు ఆయన నోటికుండా వాడలేదమ్మా. నిరాధార బాలబాలికలు అనే మాత్రమే ఆయన వాడేవాడు. మన దగ్గర ఒక అమ్మాయి ఉంది, 4 రోజుల పాపను తీసుకొచ్చి ఆయన చేతుల్లో పెట్టారు. 4 రోజుల పాప. ఎందుకు చేశారు అంటే అది బహుశా ఇల్లిసిట్ కాంటాక్ట్ కావచ్చు కూడా, మనకు తెలియదు. కానీ ఆ అమ్మాయి కాస్మోటిక్ అపైరెన్స్ బాగలేదు. ముక్కు ఇట్లా పోయి ఉంటుంది, కళ్ళు లేదు, నాలిక లేదు, అంగిడి లేదు, ఈ విధంగా చెయ్యి కూడా ఏదో ఒక చెయ్యి పొడుగుంటే ఒక చెయ్యి పుట్టుంటే అట్లా ఉన్నది. ఆ విధంగా 4 రోజుల పాపను తీసుకొచ్చి ఇస్తే ఆయన ఏమాత్రం చెల్లించకుండా ఆనందంగా స్వీకరించాడు. తీసుకొని ఆ అమ్మాయికి కిష్టమ్మ అని మన దగ్గర ఒక ఆయన ఉంది. కిష్టక్క, నీది బాధ్యత, నువ్వు చూడు ఈ అమ్మాయిని. ఆ అమ్మాయిని ఎట్లా చూస్తావో ఏమన్నా. ఆ ఈఎన్టీ మొదలుకొని, తర్వాత ఐ స్పెషలిస్ట్ మొదలుకొని, ఫిజిషియన్లు మొదలుకొని, సర్జన్ అందరినీ బతుకున్నారు. ఒక్కొక్కరు వాళ్ళ స్థాయికి తగ్గట, ఒకరు అంగడి, ఒకరు కన్ను, ఒకరు ముక్కు, ఒకరు త్రోటు, ఈ విధంగా చేసి మొత్తం మీద మాట తెప్పించారు. ఇప్పుడు అమ్మాయి, మీరు నమ్ముతారో నమ్మరో, భగవద్గీతలో ఉండేటటువంటి అన్ని శ్లోకాలు కూడా చెప్పారు. ఇప్పుడు సార్ చెప్పినటువంటి స్పెషల్ పర్సన్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సావిత్రి. చెప్పు సార్, నీ గురించి చాలా గొప్పగా చెప్పారు. భగవద్గీత చాలా బాగా చెప్తావంట, చదువు కూడా చాలా బాగా చదువుకుంటున్నావంట. నీకు ఎవరు నేర్పించారు భగవద్గీత? రాధా మేడం నేర్పించారు. రాధా మేడం నేర్పించారా? ఒక శ్లోకం చెప్తావా భగవద్గీత నుంచి? చెప్పు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అద పంచమోధ్యాయః. కర్మ సన్యాసయోగః. శ్రీభగవానువాచ సన్యాసం కర్మణాం కృష్ణ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి. నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం వందాత్ ప్రముచ్యతే. చాలా బాగా చెప్పావు సావిత్రి. అవునా, మీ టీచర్ కూడా ఇక్కడే ఉండి చాలా గర్వపడుతున్నాను నేను చూసి. ఇలాగే నువ్వు బాగా చదువుకొని అందరు మన్నలు పొంది పెద్ద స్థాయికి వెళ్ళాలి. ఏమవ్వాలనుకుంటున్నావు నువ్వు? సింగర్ అవుతావా? అయితే మా కోసం ఒక పాట పాడతావా? భాగ్యాద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మని సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ. కనక వృష్టియా కరయుత పారే మనక మనయా సిద్ధియతు. దినకర కోటి తేజతి హులవా జనకర జన కుమారి వేగ భాగ్యాద లక్ష్మీ బారమ్మ. సావిత్రిని 4వ రోజు నుంచి చూసుకుంటున్న ఆవిడైతే మనతో ఉన్నారు, వారితో మాట్లాడతాం. అమ్మ, మీ పేరు? నా పేరు కిష్టమ్మ. నేను వాత్సల్యకు వచ్చినాను. అప్పుడు సంగమేశ్వర శాస్త్రి గారు ఉన్నారు. అప్పుడు ఆ పాపని తీసుకొచ్చి వదిలిపెట్టారు నాకు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ఆ పాపని పెంచాను. ఆ పాప ఇప్పటికి కూడా నన్నే అమ్మ అంటుంది. మా పిల్లల్లాగానే చూసుకుంటున్నాము. ఇక్కడ పిల్లలు అందరినీ బాగా చూసుకుంటున్నాం. మన లైఫ్లో చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. వీళ్ళందరూ కూడా విధిని ఎదిరించి ఇంత స్ట్రాంగ్గా నిలబడి మనకి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. వీళ్ళందరినీ కూడా మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా మన లైఫ్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలని నేర్చుకుందాం. సుమన్ టీవీ న్యూస్, ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.